హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాట్లాడుకున్నారా? ఈరోజు వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్తో గేమ్ చేంజర్కి వెళ్ళాం. ఫస్ట్ డే ఇద్దరికి ఆఫీస్ ఉండడం వల్ల కుదరలేదు, సో సెకండ్ డే వెళ్ళాం. సినిమా అయితే ఈ పాటికే మనకి ఇన్స్టాగ్రామ్లో అట్లా వచ్చేసి రివ్యూ అని అన్నగాని జాయిగా టాక్ తెలిసింది. ఓకే, ఎందుకు రిస్క్, తలపోటేమో, ఎందుకంటే లేదు శంకర మామ ఏదో చేస్తాడు, చెయ్యాలి, చక్క ప్రకారం అయితే చెయ్యాలి, ఏదో ఉంటుంది అనుకుని వెళ్ళాను. చూసాను లేదు, ఏం లేదా. కాకపోతే నాకు సినిమా గురించి పక్కనేడద్దాం, ఎందుకంటే మనం అసలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి. నేను నిన్నటి నుంచి చూసిన జనాల ఇదేంటంటే ఐఏఎస్ ఎలా అయ్యాడు, ఐపీఎస్ ఎలా అయ్యాడు, ఎలక్షన్ కమిషనర్ ఎలా అయ్యాడు, సీఎం ఎలా అయిపోయాడు, అవన్నీ మాట్లాడుతున్నారు. కానీ సినిమాలో క్లియర్గా ఆడు ఎలా ఐఏఎస్ అయ్యాడు, ఎలా ఐపీఎస్ అయ్యాడు, ఎలా పోయింది అని చెప్తారు. చాలా మంది తెలుసో తెలీదో నాకు తెలీదు, అలా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శంకర్ మరి అంతలా తెలుసుకోకుండా ఏం తీయడని. శంకర్ వదిలేబయ్యా, తీసాడా అనుకో పోనీ. బొడ్డుబచ్చ సినిమా 400 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు మినిమం రీసెర్చ్ చేసుకుంటారు కదా. నాకు శంకర్ సినిమాల్లో కనిపించింది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొస్తాడు. ఆ స్టోరీ, ఆ పర్స్పెక్టివ్ తీసేసి కెమెరా వర్క్ అలాంటివి చూసామంటే సినిమా చాలా గ్రాండ్గా వెళ్తుంది. సినిమా గ్రాండ్గానే వెళ్ళినా స్టోరీ కూడా ఉంటే కొంచెం సేమ్ జానర్లో ఒక సినిమా శంకర్ ఓన్ స్టోరీ, ఒకరోజు సీఎం స్టోరీ. అప్పుడు సినిమా వచ్చినప్పుడు జనాలు ఏం చేశారు, నిజంగా ఒకరోజు సీఎం ఛాన్స్ ఉందా ఏంటి అని జనాలు అడిగి తెలుసుకొని ఓకే రాజ్యాంగంలో ఉంది, ఉన్నదాని ప్రకారం చేశారు అని దాన్ని యాక్సెప్ట్ చేశారు. మనం ఏం చేస్తున్నాం, నంబర్ 1 వాడికి ఒకసారి ఐఏఎస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయించలేదు మనకు తెలియదు. ఒకసారి మళ్ళీ ఐఏఎస్ అయిన పర్సన్ ఎలక్షన్ కమిషనర్ అవుతాడో లేదో మనకు తెలియదు. ఏం తెలియకుండా మనం ట్రోల్ చేస్తున్నాం అనట్లేదు. సో మనం ఒకరు అన్నప్పుడు మన బేసిక్స్ కరెక్ట్గా ఉండాలి. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతాడో మనకు తెలియదు అనుకో, వేరే విషయం. ప్రతి డిస్ట్రిక్ట్కి ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలా వస్తాడో, యూపీఎస్సీ అంటే ఏంటి, ఆ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఆ ఎగ్జామ్ని ఎలా తీసుకొస్తున్నారు అని మనకు తెలియకపోతే ఎందుకు పోయే మనం సినిమాలు తీసుకోవడం, ట్రోల్ చేసుకోవడం అని పక్కన పెడితే వెళ్ళేదారిలో మనం రీసెర్చ్ చేసామా అంటే, రీసెర్చ్ అంటే గూగుల్ ఉంది, ఇంత కొడితే అంత చూపిస్తుంది. అది చూడట్లేదు మనం. సినిమా పరంగా శంకర్ ఫెయిల్ అయ్యాడని పక్కన పెట్టేస్తే భయ్యా, ఈ విషయంలో ట్రోల్ చేసి మనం ఫెయిల్ అయ్యాం. అది ఓకే, చాలా మంది అలా అయిపోయాడు, అసలు దానికి పాసిబిలిటీ లేదు, ఏంటిది ఇదంతా పెద్ద ఇది రవస్ చేసిన వాళ్ళందరికీ యూపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలీదు. ఫస్ట్ ఫ్రెష్ మైండ్ వెళ్తారు చూసావా, బెనిఫిట్ షోకి కానీ లేదంటే ఇనిషియల్గా షో పడిన వాళ్ళు ఓకే అంతో ఎంత అర్థం చేసుకుని వచ్చారు. అర్థం కాని వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాగాడు, సెకండరీ థింగ్ అది చూసి దాంతో వెళ్ళి సినిమాలో చెప్తాడు, నేను ఫస్ట్ తన కోసం ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, నాకు 6 మార్క్స్లో పోయింది, సరే అని చెప్పేసి ఐపీఎస్ తీసుకొని చేసి అలా మల్టిపుల్ ఇయర్స్ రీఅటెంప్ట్ ఇచ్చి మళ్ళీ ఏఎస్ అయ్యాడు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు 3 ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నీకు మార్క్స్ లిస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడే నువ్వు ఒక ఆర్డర్ రాయాలి. అంటే నువ్వు చూడు ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, ఎంసెట్కి పెడతాం చూసాం మనం, అలా పెట్టాలి. నీకు ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలని చాలామంది ఐఏఎస్ఏ పెడతారు. సో అలా అన్నప్పుడు ఆడికి రాలేదు, అది సెకండ్ టైం ట్రై చేశాడు, థర్డ్ టైం ట్రై చేశాడు. నిజంగా అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి భయ్యా. వెళ్ళండి, ఏంటి సినిమా రివ్యూలే కాకుండా దృష్టి ఐఏఎస్ అని ఇంకా కొన్ని ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి డైరెక్ట్గా. అంటే ఇది ట్రోల్ చేస్తారు అంటే ట్రోల్ చెయ్యండి, కంప్లీట్గా తెలుసుకుని చెయ్యండి. సినిమా విషయానికి వస్తే స్టోరీ ఎప్పుడు శంకర్ తీసే సినిమాలాగా ఇది కూడా ఒక సపోజ్ ప్రీవియస్ శంకర్ మూవీస్ కంపేర్ చేస్తే, ప్రీవియస్ శంకర్ మూవీస్ వద్దు, లాస్ట్ 2 సినిమాలు తీసే. శివాజీ టైంలో ఒక నార్మల్ పర్సన్ వర్సెస్ పొలిటీషియన్. శంకర్ మూవీస్ ఆర్ ఆల్ అబౌట్ సిస్టమ్. ఒక సిస్టంలో ఇది తప్పు ఉంది అన్నప్పుడు హీ వాంట్స్ టు పాయింట్ అవుట్ దట్. అంటే నీకు ఆల్రెడీ మనం చూసిన ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పొలిటికల్ వర్సెస్ ఎవరో ఒకడు, వాళ్ళిద్దరి మధ్యన ఇది చేసి ఒక సినిమా లాగేసినట్టు నాకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా భయ్య, 3 సంవత్సరాలు మూవీ తీశారు, ఇంత బడ్జెట్ ఉంది, ఒక సినిమాలో ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఆఖరికి నిన్న టాక్ విని కూడా నేను లేదు శంకర్ సార్ ఏదో ఉంటుంది అనే వెళ్ళాను నేను. కానీ కామెడీ విషయానికి వస్తే బాబాయ్ సినిమాలో వరస్ట్ కామెడీ ఉందా, సునీల్ ట్రాక్ వచ్చి ఇంకా వెన్నెల కిషోర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, మొత్తం కమెడియన్స్ అంతా ఉన్నారు. 400 కోట్లు తీసాడు అంటే కనిపిస్తుంది
స్క్రీన్ ప్లే బాగోలేదనండి ఒప్పుకుంటాను, స్టోరీ నువ్వు చూస్తుంటే గ్రిప్పింగ్గా లేదు, నాకు కొత్త కొత్త పాయింట్లు ఏం తగలేదని ఒప్పుకుంటాను. అంతేగాని 400 కోట్లు నాకు కనబడలేదు అంటే నేను ఒప్పుకోను భయ్య. ఎందుకంటే సినిమా మొత్తంలో నీకెక్కడ కెమెరా వర్క్ ఇంత కూడా తేడా రాదు భయ్య. నువ్వు ఒక 10 మందితో చేసే సినిమా వేరు, 100 మందితో చేసే సినిమా వేరు, 1000 మందితో చేసిన సినిమా వేరు. ఈ సినిమాలో ఏ సాంగ్ అయినా చూడు ఎంతమంది ఉంటారు. అది ఇంటర్వ్యూలో కూడా చూసాను, ఏదో శంకర్ మెంబర్స్ సరిపోక ఇంకా కొంతమంది తెప్పించుకుంటారు. అంతమందితో ఒక కోఆర్డినేషన్తో అంత పర్ఫెక్ట్ తీయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నువ్వు తీయచ్చు భయ్య, ఎంతైనా పెట్టచ్చు, కానీ దానికి తగ్గట్టు స్టోరీ కూడా ఉంటే, అంటే అలాంటి స్క్రీన్ ప్లే కూడా ఉంటే మనం కూడా ఇంట్రెస్ట్గా చూడడానికి అది చెప్పలేము. ఎందుకంటే నువ్వు నిజంగా ఫస్ట్ షో అయిన తర్వాత ఇంత నెగిటివ్ టాక్ రాకుండా ఉంటే వేరేలా ఉండేదేమో, వినవర్నో. ఎందుకంటే మనం ఫ్రెష్ మైండ్స్తో వెళ్ళి చూసిన సినిమా వేరు, పక్కన వాళ్ళ మాటలన్నీ విని 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 వెళ్ళి చూసిన సినిమా వేరు. ఇంకోటి ఎక్కడ కొట్టిందంటే ఎస్జే సూర్య గారు ఉంటే సినిమాలో మంచి ఇది ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఇది ఉంటుంది, ఆయన న్యాయం చేశాడు భయ్య, న్యాయం చేశాడు అనిపించింది, కానీ నాకైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. నేను ఇంకా ప్రీవియస్ చూసేసాను భయ్య, అలాంటివి చూసేసి ఎస్జే సూర్య ఉంటే చూసేయచ్చు అనుకున్నాను. నా దృష్టిలో సినిమా ఈజ్ నాట్ అబౌట్ నంబర్సే చూసుకోవాలి అనుకుంటే మామూలు మనకు నచ్చింది రాసుకోవచ్చు. గేమ్ చేంజర్ కూడా నేను టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు గేమ్ చేంజింగ్ హిట్ అని ఆడేసుకున్నాడు. నువ్వు ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, లేదంటే సంథింగ్ ఒక ఆర్ట్ ఫామ్ని చేయడం ఏదో ఒకటి ఉండాలి. నాకు సినిమా ఇంపాక్ట్ కూడా బాగాలేదు అనిపించింది, సినిమా చూసి వచ్చిన ఫీలింగ్ కూడా లేదు నాకు. కొన్ని పాయింట్స్ కేర్ తీసుకున్నారు భయ్య. ఒకనొక టైంలో నాకు శంకర్ కాదేమో బోయపాటి ఏమో అనిపించింది. సినిమా మొత్తంలో బాగా నచ్చింది అంటే కెమెరా వర్క్ భయ్య. ఇంకోటి నాకు శంకర్ సినిమాల్లో బాగా అనిపించేది ఏంటో చెప్పనా, నువ్వు చెత్తగెత్త తీయడం ఏమి ఉండదు, తీసావంటే షార్ట్ పడిపోవాల్సిందే. హాలీవుడ్ లెవెల్ కెమెరా టెక్నిక్స్ వాడారు. కెమెరా విషయంలో, డిఓపి విషయంలో, డిఐ, సినిమాటోగ్రఫీ చాలా కేర్ తీసుకున్నారు. కానీ అది ఒకటే కనబడుతుంది అంటే మూవీస్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ట్స్ భయ్యా, ఏదో ఒక్కటే మిస్ అయినా ఇది ఉండదు. ఇంకోటి వచ్చి బీజిఎం భయ్య, మ్యూజిక్. యాక్చువల్లీ తమను సినిమా అంతా బీజిఎం కొట్టాడు, కాకపోతే నచ్చలేదని చెప్పేసి ఒకే బీజిఎం అని. రీసెంట్గా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది, నార్మల్ రేట్ కన్నా ఎక్కువ రేట్ పెట్టుకుని సినిమాకి వెళ్ళాను నేను. ఇప్పుడు రేట్లు తగ్గినాయి, అందులో 20 నిమిషాలు పాట యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు నాకు వేయాలి, కానీ తక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళకి వేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. కేసు పెట్టాలి మరి ఎలాంటి వాళ్ళకి. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి గైస్. ఈ సినిమా మీద నా థాట్స్ అవి. సినిమాలో శంకర్ మార్క్ లేదు అన్నారంటే ట్రెండ్ మారుతుంది. మనం కొత్త కొత్త డైరెక్టర్ని చూసి సినిమాలో చాలామంది ఏంటంటే శంకర్ మార్క్ లేదు, లేదంటే ఇలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇంకోటి ట్రోల్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి భయ్య. తెలిసినా తెలియకపోయినా మనకు నచ్చింది చెప్పుకోవడం, మనకు నచ్చింది రాని చూస్తున్నారు జనాలు, చెప్దాం నచ్చింది అని చెప్పేస్తున్నారు. సో అలా కాకుండా మనం ఎవడని చెప్తున్నప్పుడు క్వశ్చన్ చేద్దాం, నీకు తెలుసా అని ఒక క్వశ్చన్ చేయడంలో తప్పేం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, కానీ మరీ ఎంత ఓవరాల్గా మూవీకి వస్తే నాకైతే ఓకే, 1 టైం వాచిపోయింది, నాకైతే అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఒక రేంజ్ దాటిన తర్వాత వాళ్ళ అంచనాలకి మనం కూడా సరిపోమని చెప్పేసి ఒక టీఎఫ్ఐ ఇండస్ట్రీ ఎవరో చెప్పారు, అది నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే నువ్వు ఒక రేంజ్ దాటి మనం ప్రమోషన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు అంచనాలకు మనం సరిపోం. నువ్వు నేను ఒక కథ అనుకుని వెళ్తాం, అది లేదని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ ట్రైలర్ చూసి ఎవరికి నచ్చిన కథ రాసుకున్నాడు, నేను రాసుకున్నాను. సో దానివల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలియక నిజంగా పాసిబిలిటీ ఉన్నాయి ఇవన్నీ లీగల్ థింగ్స్ అని తెలియక వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో థింగ్స్ విల్ హ్యాపెన్. నేను చెప్పాలనుకుంది అంటే బీ రెస్పాన్సిబుల్. ఏం మాట్లాడుతున్నావు, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకుని మాట్లాడదాం. అందులో మనకేముంది బ్రో, ఒక నిమిషం గూగుల్ చేస్తాం, ఎన్నో చెత్త విషయాలన్నీ గూగుల్ చేస్తున్నాం. తెలుసుకోండి, నాలెడ్జ్ వస్తుంది. పోనీ రేపు పొద్దున్న ఎవరో వచ్చి నీ దగ్గర ఏదో మాట్లాడినప్పుడు నీకు ఏం రైట్స్ ఉన్నాయని మనం అడగాలంటే మనకి తెలియాలి కదా. తెలియకపోయినా తెలియకుండా సినిమా చూసినా చూడకపోయినా నా సజెషన్ ఏంటంటే మన అఫీషియల్స్ని ఎలా తీసుకొస్తారో, వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్స్ రాసి వస్తారు, వాళ్ళకుండే పవర్స్ ఏంటి, నిజంగా ఉన్నాయో లేదా అని తెలుసుకోండి. జనరల్ నాలెడ్జ్ వస్తుంది. టీఎఫ్ఐ అనేది పక్కన పెట్టేస్తే, ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే. సో దట్స్ ఇట్ గైస్. సినిమా అయితే డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి, ఓపెన్ మైండ్తో, కంప్లీట్ ఎంప్టీ మైండ్తో చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో రేపు బ్రో ఐ వాంట్ ఎండ్ దిస్ విత్ ఎ కొటేషన్. సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలేబాబు అన్నాడు. రేపు టాకు మహారాజులో కలుద్దాం. బై గైస్, సైనింగ్ ఆఫ్. బాయ్.